దశాబ్దాల పాటు తమ ఊరికి రోడ్డు కూడా వేయలేదనే ఆవేదనతో ఎన్నికలకు సైతం దూరంగా ఉన్న గ్రామస్తుల కలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నెరవేర్చారు. ఎన్నికల హామీని నిలుపుకున్నారు. విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలకు దూరంగా గ్రామాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సాధారణంగా రాజకీయ నాయకులంటే తమ ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాడు ఒక అపప్రద ఎప్పుడూ ఉండనే ఉంది. కానీ విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొలేదు, ఎవరైతే తమ సమస్యల సుదీర్ఘకాలంగా పరిష్కారం అవ్వలేదనే దృష్టితో ఓటింగ్ ద్వారా ఏర్పరిచిందో అటువంటి గ్రామాల వాళ్ళందరికీ కూడా వారికి కావాల్సిన సౌకర్యాలు అయితే రోడ్లు వేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించే పూర్తి అయ్యే వరకు కూడా వాటిని పూర్తి చేసి ఆ గ్రామాల ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఈరోజు విజయనగరం జిల్లా వాసులు ఒక ప్రత్యేకంగా చెప్తున్నారు. మనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఒక రాజకీయాలకి భిన్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మీరు ఎలా దీని మీద ప్రత్యేక దృష్టి చేశారు? ప్రధానంగా మొన్న జరిగినటువంటి సావర్కర్ ఎన్నికల్లో అక్కడ అదొక హ్యామ్లెట్ విలేజ్, గుచ్చిమి అని ఒక హ్యామ్లెట్ విలేజ్. ఆ హ్యామ్లెట్ విలేజ్కి ఎవరు కూడా అక్కడికి ఎలక్షన్ క్యాంపెయిన్లు ఎప్పుడు కూడా జనరల్గా వెళ్ళరు. ఆ గుచ్చిమి విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులందరూ వస్తారని సుమారు గంట సేపు వెయిట్ చేశాము. గంట తర్వాత వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మా విలేజ్కి రోడ్డు అవ్వట్లేదు, మీరు కొంచెం మాకు రోడ్డు కల్పించండి అని చెప్పడం జరిగింది. సరే నేను చేస్తాను, ఖచ్చితంగా చూద్దామని అందరిలాగే నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందున వాళ్ళందరూ కూడా మేము ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తున్నాము, మాకు న్యాయం జరగట్లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయాము, ప్రజానాయకుల మీద కూడా మాకు నమ్మకం లేదు, మాకు రోడ్డు వేస్తేనే మేము నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆలోచన చేస్తామని ఎలక్షన్స్ అందరూ బాయ్కాట్ చేశారు. సో మా నాయకులందరూ కూడా వెళ్ళి ఒకసారి కన్విన్స్ చేద్దామని ఒక ఆలోచనతో చెప్పారు. బట్ మేము సుమారు 250 ఓట్లు, వాళ్ళందరూ కూడా అంత నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో బాధ ఉంటే కానీ ఆ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోరు. గ్రామం అంతా కూడా ఒకటైంది. అక్కడ అటు పార్టీలకు అతీతంగా గ్రామం అంతా కూడా ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఒక గ్రావిటీ ఉంటుంది. దాన్ని మనం గౌరవించి మనం రేపు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వం మీద నమ్మకం కల్పించేలాగా మనం పనిచేసి అప్పుడు మనం వెళ్దామని నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గంలో విజయనగరం జిల్లాలో మోస్ట్ బ్యాక్వర్డ్ నియోజకవర్గం అది. చాలా అభివృద్ధి కలవాల్సినటువంటి నియోజకవర్గం. మీరు ఇప్పుడు భోజరాజపురం ఒకటే చూశారు, కానీ సుమారు 6 రోడ్లు అలాంటి రోడ్స్ మేము పరిష్కారం చూపించాం. మధుపాడు ఒక విలేజ్ సుమారు 40 సంవత్సరాలుగా ఆ గ్రామానికి వెళ్ళాలంటే మట్టి రోడ్డే. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు కానీ ఆ రోడ్డు వేయడం జరగలేదు. వచ్చిన 6 నెలల్లోనే దాని రోడ్డు శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. తర్వాత కొనిసా గొల్లిపాలెం అనేది చిరకాల కోరిక. ఆ రోడ్డు కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది, అది కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. తర్వాత లింగాల వలస, లింగాల వలస నుంచి బాడంగి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు బాడంగి హెల్త్ సెంటరు, బాడంగి స్కూలు ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుంది, మధ్యలో చిన్న వాగు ఉంటుంది. కానీ ఆ హాస్పిటల్ కానీ, ఆ స్కూల్ కానీ, ఆ ఊరు ప్రజానికి ఏ రకంగా కూడా పనికి రాకుండా పోయింది. ఈ రోడ్డు వేస్తే ఖచ్చితంగా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది సార్ మాకు, అలాగే మా పిల్లలు మంచి స్కూల్కి వెళ్తారు, ప్లస్ మాకు ఏ అవసరం ఉన్నా కూడా ఈరోజు బాడంగి వెళ్ళే అవకాశం ఉంటుందని అనేక సార్లు ప్రజాప్రతినిధులకు అడగడం జరిగింది. నేను ఎలక్షన్స్ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చేద్దాము అని మాట ఇచ్చాము. అదే పరంగా అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే భోజరాజపురం, అలాగే మనం చూసుకుంటే పాపాయి వలస అనే విలేజ్, అది కూడా 300 ఓట్లు ఉంటాయి. నేను వెళ్ళినప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా కారు మధ్యలో ఆగిపోయింది, అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను. అలాంటి గ్రామం రోడ్డు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే వచ్చిన 2 సంవత్సరాల్లో ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ చేశాము. భవిష్యత్ తరానికి ఇక్కడ మంచి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి బాటలకు వెళ్ళడానికి కనీస సౌకర్యాలు, ముఖ్యంగా నేను దురదృష్టం ఏంటంటే నేను వచ్చిన తర్వాత సుమారు 300 ట్రాన్స్ఫార్మర్ చేశాను ఈ నియోజకవర్గంలో. చాలా గ్రామాల్లో వాళ్ళ ఇంటిలో పవర్ లో వోల్టేజ్లో ఉంది. అంటే ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగని టైం, ఇంట్లో బోర్ వేసుకొని కరెంట్ బోర్ ఆన్ చేస్తే బోర్ కూడా తిరగలేని పరిస్థితి. అంటే కనీస అవసరాలు, నిత్యావసరం అంటే కరెంటు క్వాలిటీ పవర్ కూడా ఇంటికి ఇవ్వలేని పరిస్థితి గత పాలకులు చేశారు. అంటే ఎవరు పట్టించుకోలే.
ఎవరి దగ్గర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలనే పరిస్థితి గత గవర్నమెంట్లో మనం చూసాము. అయితే ఈరోజు ప్రతి అంశాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ పట్టించుకుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కానీ, మేము కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రజలకి మంచి సర్వీస్ అందే దిశగా మేము పనిచేస్తున్నాం అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మనం ప్రధానంగా చూసినట్టుంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు భరోసా అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. ఎన్నికల ముందు ఏవైతే తన సమస్యలను ప్రత్యక్షంగా చూశారో వాటన్నిటి కూడా పరిష్కరిస్తారని ఇచ్చినటువంటి హామీని ఈరోజు కార్యరూపం దాల్చి శంకుస్థాపన వాటిని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేటువంటిది